ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. సినిమా ఎలా ఉందో చెప్పాలా? శంకర్ చచ్చిపోయారు. డైరెక్టర్ అయినా క్రియేటివిటీ చచ్చిపోయింది శంకర్. సినిమాలో ఉంది రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది? డైరెక్షన్ బాగుంటుంది, రామ్ చరణ్ యాక్టింగ్ బాగుందా? సూపర్ కామెడీ సూపర్గా సూర్య యాక్టింగ్ ఎలా ఉంది? అది బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ ఫైట్స్ ఎలా ఉంది? లేదు స్టోరీకి సంబంధించి కామెడీ ఉందా? సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్కే 70 కోట్లు పెట్టారంట. బాగుంది చూడటానికి విజువల్స్. సినిమా ఏం ఒక్కలేం చెప్పనా, భారతీయ 3 కమలాసం దిగిపోయి రామ్ చరణ్తో తీసింది. భారతీయ 3 కమలాసం దిగిపోయి రామ్ చరణ్తో తీసింది. ఎందుకనే ఇది బాగాలేదా? డైరెక్షన్ చేయలేదా? శంకర్ మార్కే వల్ల మొత్తం సినిమా అంతా ఎక్కడ తీసుకోవాలి అన్న, ఎవరు చూస్తాడు? అసలు నేను గ్యాస్ కాబట్టి వచ్చింది, వేరే నాది ఏమన్నాడు 2 ఇట్లా బుద్ధితే గాలి కడితే మాది బయట ఆ కేరద్దాన్ని ఎందుకుందో అర్థం కాదు. కామెడీ లేదా? అసలు భారతీయ 3 అన్న సినిమా పేరు, గేమ్ చేద్దరు కాదు. సినిమాలో గూస్ వచ్చే సీన్ లేదా? నువ్వు బాగా చెప్పొద్దంటే ఆడ పెట్టి చెప్తే పైన వాడు పడతాడు. శంకర్ డైరెక్షన్ ఎలా ఉంది? ఇది చాలా మంది పెద్దోళ్ళకి అలా పోయేది, మాస్గా సెంటిమెంట్ సాంగ్స్ 70 కోట్లు పెట్టారంట. బాగుంది. రామ్ చరణ్ గారి యాక్టింగ్ బాగుంది. ఇప్పుడు విలన్ సూర్య ఎలా ఉంది? ఆ విలన్ క్యారెక్టర్ బాగా కామెడీ ఉంది. ఇప్పుడు అప్పన్ క్యారెక్టర్, తండ్రి క్యారెక్టర్ బాగుందా? కొడుకు క్యారెక్టర్ బాగుందా? తండ్రి క్యారెక్టర్ సినిమా దేని గురించి అంటే కొట్టినట్టేనా? అంటే శంకర్ డైరెక్టర్ బాగలేదు అన్నారు. లేదన్న, ఎవరు వాళ్ళే కానీ పర్లేదు, నాకైతే నచ్చింది. సంక్రాంతి రేసులో నిలబడిద్ది పక్క షూర్.